వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఏపీలో మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్ 60 రోజులుగా ఎక్కడున్నారో తెలియదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడు. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 18 మంది అరెస్ట్ అయ్యారు. వీరంతా వంశీ అనుచరులే. కొందరు బెయిల్పై బయటకు వస్తే మరికొందరు గన్నవరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఈ కేసులో 71వ నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వంశీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 3 ప్రత్యేక బృందాలను నియమించి మరీ జల్లెడ పడుతున్నారు. వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో షాక్ తిన్న మాజీ ఎమ్మెల్యే వంశీ తనకు ఎదురయ్యే పరిస్థితిపై ముందుగానే ఓ అంచనాకు వచ్చారంటున్నారు. అందుకే జూన్ 4న ఫలితాలు విడుదలైతే ఆ మర్నాడే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా టీడీపీ కార్యకర్తల దాడులు, పోలీస్ కేసుల నుంచి తన అనుచరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ షెల్టర్ ఏర్పాటు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితులు వంశీకి కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించిన వ్యక్తులు హైదరాబాద్ షెల్టర్లోనే పట్టుబడినట్లు చెబుతున్నారు. వంశీ సిగ్నల్స్ను ట్రేస్ చేసిన పోలీసులు హైదరాబాద్లో ఆయన అనుచరులు ఉన్న చోటునే గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వంశీ పోలీసుల నుంచి తప్పించుకొని ఆ తర్వాత ఫోన్ కూడా వదిలేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నది కుటుంబ సభ్యులకు కూడా తెలియడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఫోన్ వాడితే తన సమాచారం తెలిసే అవకాశం ఉన్నందున ఇతరుల ఫోన్ నుంచి కూడా ఎవరితోనూ మాట్లాడటం లేదంటున్నారు. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ తెచ్చేందుకు వైసీపీ నేతలే న్యాయవాదులతో మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. రోజుకొక కొత్త ట్విస్టులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతల్లో భయం పట్టు. ఏ క్షణం ఏ నేత అరెస్ట్ అవుతాడు అనేది కూడా వైసీపీ నేతల్లో గుబులుగు మల్లుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం పిల్లంనేని రామకృష్ణ అరెస్టుతో వైసీపీ నేతల్లో కొంచెం భయం మొదలైందని కొంచెం చెప్పుకోవచ్చు. అనంతరం కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేటికి 60 రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడున్నా తెలియని పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో 78వ ముద్దాయిగా ఉన్నటువంటి వంశీని ప్రస్తుతం A1గా చేర్చారు. అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పోలీసులు కేసును ముమ్మరం చేశారు. అప్పుడున్న పోలీసులు నిర్లక్ష్యం చేయడంతోనే ఇప్పుడున్న పోలీసులు టీడీపీ కార్యాలయంలో అందులో కూటమి ప్రభుత్వం ఉండటంతో కూడా కేసుని ముందుకు తీస్తున్నారు. దీనిలో చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో 18 మంది అరెస్ట్ చేయగా వారిలో కొంతమంది రిమాండ్ లో ఉండగారు, మరి కొంతమంది బెయిల్పై విడుదలయ్యి ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 78లో ఉన్నటువంటి ముద్దాయి వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం పోలీసులు మరోసారి ఇన్వెస్టిగేషన్ చేసి A1గా చేర్చిన పరిస్థితి. ఎలక్షన్ రిజల్ట్ 4వ తేదీన రిలీజ్ అయినప్పటి నుండి వల్లభనేని వంశీ నేటికి 60 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి అయితే గన్నవరం నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. 60 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా వల్లభనేని వంశీ జాడ నియోజకవర్గ ప్రజలతో పాటు కుటుంబ సభ్యులకు కూడా తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం హైదరాబాద్ సమీపంలో ఉన్నట్లు కొంతమంది అనుచరులు తెలుపుతున్నప్పటికీ కూడా మరికొంతమంది దేశాన్ని విడిచి వెళ్ళినట్లు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. నేటికి 60 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుల ఇళ్లను కూడా పోలీసులు సోదాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఎక్కడా లభించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసుపై ప్రత్యేకంగా 3 బృందాలను కూడా ఏర్పాటు చేసి వంశీ కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయినా కూడా వంశీ జాడ పోలీసులు కనిపెట్టలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వంశీ ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నారా లేకుంటే దేశాన్ని విడిచి వెళ్ళారా అని కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం వంశీ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా కూడా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా అజ్ఞానతలోనే ఉండిపోయిన పరిస్థితి కూడా ఉంది. తను ఎక్కడున్నాడు ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇవ్వలేని స్థితిలో కూడా వల్లభనేని వంశీ ఉన్నారని మనకి సమాచారం అందుతుంది. దీంతోనే వల్లభనేని వంశీ జాడ కోసం ప్రత్యేకంగా 3 బృందాలు అయితే మాత్రం హైదరాబాద్ ముఖ్యంగా
హైదరాబాద్ పరిసరాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇట్లా చూసుకున్నట్లయితే మాత్రం వల్లభనేని వంశీ ప్రస్తుతం జాడ తెలియకపోవడంతో నియోజకవర్గ ప్రజల్లో కూడా ఒక భయాందోళన పట్టుకుంది. వల్లభనేని వంశీ జాడ ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటిదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం టీడీపీ కార్యాలయంపై దాడిలో కూడా రోజుకు కొత్త ట్విస్టులు వస్తున్నాయి. వల్లభనేని వంశీ ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యులకు కూడా తెలియని పరిస్థితి ఉంది. దీంతో కూడా పోలీసులు రోజుకొక కొత్త టెక్నాలజీతో కూడా వంశీని వెతికే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రోజుకు కొత్త ట్విస్టులతో రాజకీయం మొదలవుతుంది. ఏ క్షణం ఎవరిని అరెస్ట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. చూడాలి వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, పోలీసులు అరెస్ట్ చేస్తారా చేయఅనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికోసమే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం వల్లభనేని వంశీ కూడా తన లాయర్లతో బెయిల్ తెచ్చుకునేందుకు కూడా ముందస్తుగానే లాయర్లు ప్రిపేర్ చేస్తుందని చెప్తుంది. లాయర్ల ద్వారా బెయిల్ వచ్చిన తర్వాతే అజ్ఞాతాన్ని కూడా వల్లభనేని వంశీ వీడే పరిస్థితి కూడా ఉంది. బెయిల్ వస్తుందే వల్లభనేని వంశీ వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉంది. బెయిల్ కోసం అయితే తన లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నట్లు కూడా మనకైతే ప్రస్తుత సమాచారం అందుతుంది. చూడాలి వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా రాదా. బెయిల్ వస్తే వల్లభనేని వంశీ ఎక్కడున్నారనే జాడ కూడా వెలుగులోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, రాజ్ న్యూస్, విజయవాడ నుంచి.